విశ్వ చైతన్యముతో కలవడము సామాన్యమైన విషయం కాదు. ఆషామాషీ కాదు. అవగాహన లేమితో ప్రవర్తిస్తున్నారు చాలామంది. మనకొక కర్మ సిద్ధాంతం ఉంది. సృష్టి మీకొక రహస్యం చెప్తాను మిత్రులారా ఇప్పుడు. ఆకాశము తిరుగుతూ ఉంటుంది. మనకు కనపడదు. మనం చూడలేం. మనం చూసేవన్నీ మేఘాలు. మేఘాలతో కూడిన ఆకాశం అందుకే మనకి నీలంగా కనపడుతుంది. అసలు ఆకాశం ఉంటుంది. అది కంటితో దర్శించేది కాదు. అది సూక్ష్మ శక్తితో గ్రహించుకునేది. అది చూడ్డానికి సాధ్యం కాదు. ఇప్పటి వరకు దేవతల్లో కూడా ఆకాశమునకు చేరుకున్న వారు లేరు. ఇది యదార్థం. అందుకే దేవతలు కూడా భూమి మీదకి వచ్చి శరీరం తీసుకుని సాధనలు చేస్తున్నారు. సాధన చెయ్యడానికి అనువైన దేహము మానవ శరీరము. 83,99,999 జీవరాశులలో ఒక్క మానవ దేహములో మాత్రమే